పోస్టల్ జీడీఎస్ 2026కు సంబంధించిన జనవరి నోటిఫికేషను జనవరి 25 తారీఖు రోజు విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన తెలుగు వాళ్ళు ఏ స్టేట్‌లల్ల అప్లై చేసుకుంటే జాబ్ వస్తదనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి మీరు వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూస్తే సరిపోతుంది. మీరు కంపల్సరీగా ఈ నోటిఫికేషన్‌లో జాబ్ అయితే కొట్టేటట్టు నేను చేస్తాను. ఎవరైతే 60% 70, 80, 90% ఉన్న వాళ్ళకు కంపల్సరీగా ఈసారి జాబ్ వచ్చేలాగా నేను ఎక్కడ పెట్టాలో అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి మీరు చేయాల్సింది వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ప్రతి ఒక్కరు గూడా వీడియోస్‌లో ప్రతి ఒక్కరు గూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్‌లో ప్రతి ఒక్కరు గూడా లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు గూడా లైక్ అయితే చేయండి. మీ లైకే నాకు చాలా వాల్యుబుల్ అయిపోతుందన్నమాట. ప్రతి ఒక్కరు గూడా లైక్ జేయండి. ఇక మెయిన్ టాపిక్‌లోకి వెళ్తే మాత్రం మనకు తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్‌లో కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మనం అదర్ స్టేట్‌లలో పెట్టుకుంటే మనకు 2 ఇయర్స్ తర్వాత ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవచ్చు. ఈజీగా అయిపోతది. మీకు తక్కువ మార్కులు ఉన్నా గాని మీరక్కడ అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట. మన తెలుగు వాళ్ళు ఏ స్టేట్‌లల్ల అప్లై చేసుకోవాలి అంటే పాసిబిలిటీ ఉంటుంది. అంటే కొందరికి అడుగుతున్నారు గదా! లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు గాబట్టి కొన్ని స్టేట్‌లల్ల అవి ఏంటిదనేది చెప్తాను. నేను జెప్పినట్టు అప్లై చేసుకోండి 100% జాబ్ అయితే వస్తుంది. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. నేను పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా చెప్తాను. మీరు కన్‌ఫ్యూజ్ గాకుండా క్లియర్‌గా చూడండి. అర్థమయ్యేటట్టు సౌండ్ ఫుల్‌గా పెట్టుకొని మీరు కంపల్సరీగా చూడాల్సి ఉంటుంది. మనకు పోస్టల్ జీడీఎస్ 2026 నోటిఫికేషన్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిందేంటంటే, ఇందులో మనకు 28,740 పోస్టులు భర్తీ చేస్తారట. ఇందులో తెలంగాణలో 609 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 1060 పోస్టులు. ఇక మిగతా స్టేట్‌లకు సంబంధించి అన్నీ గూడా మనకు తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే ఇస్తాను. దానికి సంబంధించి అవసరం అయితే లేదు. మనకు ఇక్కడ చూసుకుంటే మాత్రం ఓవరాల్‌గా మనకు ఈ పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ అనేది మనకు దాదాపుగా 22 స్టేట్‌లయితే ఉంటుందన్నమాట. 22 స్టేట్‌లతో పాటు ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్‌లలో మిగతా స్టేట్స్ ఉంటాయి. వీటితో కలుపుకుంటే మనకు దాదాపుగా 28 స్టేట్‌ల వరకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. మనకు ఎక్కడ అప్లై చేస్తే జాబ్ వస్తది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ తెలుసుకున్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో ఎలిజిబిలిటీ అయితే తెలుసుకున్నాం. మీకు ఫస్ట్ దీనికి 10థ్ పాస్ అయితే సరిపోతుంది గాబట్టి, మీకు ఇందులో ఆహ్, లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. మీరు చదివిన దాంట్ల హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అదర్ స్టేట్‌లో పెట్టుకోవాలంటే. ఇక మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుకోవాలంటే తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఈ 3 లాంగ్వేజ్‌లు ఉంటే మీరు నేను చెప్పే స్టేట్‌లలో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ స్టేట్‌లు ఉంటాయి గదా! మీరు హిందీ కంపల్సరీ, ఇంగ్లీష్ కంపల్సరీ 10థ్ మెమోలో మీరు చదివినట్టుగా మీ సబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట. క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ స్టేట్‌లల్ల చదవరాదనేది చెప్తాను. ఇక్కడ మనకు అస్సాంలో గూడా చదవరాదన్నమాట. అస్సామీ లాంగ్వేజ్ అనేది మన 10థ్ మెమోలో ఉండదు గాబట్టి అస్సాంలో చదవరాదు మనము. దీనికి కొట్టేస్తున్నాను. అదే విధంగా ఇక్కడ గుజరాత్ గూడా మనము చేయరాదనమాట. గుజరాతీ లాంగ్వేజ్ రావాలంటుంది. అలాగే ఇక్కడ మనకు కర్ణాటక గూడా మనకు ఉండదన్నమాట. కర్ణాటక గూడా మనకు లేదు. కేరళ గూడా మనం అప్లై చేసుకోరాదు. అలాగే మహారాష్ట్ర గూడా మనం అప్లై అయితే చేసుకోరాదు. అదే విధంగా ఇక్కడ ఒడిస్సా గూడా మనము అప్లై అయితే చేసుకోరాదు. అదే విధంగా ఇక్కడ పంజాబ్ గూడా మనం అప్లై అయితే చేసుకోరాదు. అదే విధంగా ఇక్కడ తమిళనాడు గూడా అప్లై అయితే చేసుకోరాదు. ఎందుకంటే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది మన 10థ్ మెమో‌ల ఉండదన్నమాట. మాక్సిమం 99.9% ఉండది. ఎవరో ఒకరికి వాళ్ళు ఒకవేళ చూజ్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ అనేది ఉంటదన్నమాట. ఇక్కడ మనకు సంబంధించి చూసుకుంటే మాత్రం. ఇక మనము అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవచ్చంటే ఆంధ్రప్రదేశ్‌లో అప్లై అయితే చేసుకోవచ్చు ఫస్ట్‌ది. సెకండ్‌దొచ్చేసి బీహార్‌లో అండ్ ఛత్తీస్‌గఢ్‌లో, ఢిల్లీలో అండ్ హర్యానాలో అండ్ హిమాచల్ ప్రదేశ్‌లో అండ్ జమ్మూ కాశ్మీర్‌లో, జార్ఖండ్‌లో, మధ్యప్రదేశ్‌లో అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణలో, ఉత్తరప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్‌లలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నార్త్ ఈస్ట్ స్టేట్‌లకు సంబంధించి అగర్తల అప్లై అయితే చేసుకోవచ్చు.
ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లాస్ట్ టైము లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అనేది అడగడం అయితే జరిగింది. కాబట్టి మనము అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉండదన్నమాట. ఇక మణిపూర్‌లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ మేఘాలయలో గూడా కొంత వరకు మనకు ఆహ్, లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారట. మరి ఈసారి గూడా మెన్షన్ చేస్తారా? చేయరా? అనేది తెలవది. సో, దీన్ని మేఘాలయ గూడా మనము కన్సిడర్ అయితే చేయొద్దు. ఓకేనా? ఇక మిజోరంలో అప్లై చేసుకోవచ్చు. నాగాలాండ్‌లో గూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మనకు కట్ ఆఫ్ విషయం చూసుకుంటే, కట్ ఆఫ్ అనేది మీకు సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను. ఎంత కట్ ఆఫ్ ఉంటుంది? తెలంగాణకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది? ఈసారి ఏ విధంగా ఉంటుంది కాంపిటీషన్ అనేది నేను సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను. దాని గురించి కూడా కంప్లీట్‌గా వస్తది మనకు త్వరలో. ఇక మనకు ఆంధ్రప్రదేశ్‌లో అప్లై అయితే చేసుకోవచ్చని చెప్పినా గదా! మనకు తెలంగాణ వాళ్ళు అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో గూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకు చెప్పన్నా? మనకు లాస్ట్ టైము ఏ విధంగా ఉండేదో ఈసారి గూడా అదే విధంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక మనకు జాబ్ ఎక్కడ వస్తుంది ఈజీగా? మనకు ఏదైతే ఉన్నారు గదా! మనకు తక్కువ పర్సెంటేజ్‌తోని ఉన్నారు గదా! 60, 70, 80, 90% ఉన్నది గదా! ఇదంతా చాలా తక్కువ పర్సెంటేజ్ అన్నమాట. ఓకేనా? ఈ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకుంటే జాబ్ వస్తదని చూసుకుంటే మాత్రం, మనకు బీహార్‌లో తక్కువ పర్సెంటేజ్ అయితే ఉంటది. ఇక్కడ ఫస్ట్‌ది. ఆ తర్వాత హర్యానాలో అండ్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్‌లో, జమ్మూ కాశ్మీర్‌లో, అదేవిధంగా మధ్యప్రదేశ్‌లో, ఇక ఉత్తరప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్‌లో ఇవైతే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అగర్తల గూడా ఉంటుంది. మణిపూర్‌లో, మిజోరం, నాగాలాండ్‌లో. ఈ నాగాలాండ్‌లో అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. 55, 48% ఉన్న వాళ్ళు గూడా మనకు సబ్‌స్క్రైబర్స్‌కైతే రావడం అయితే జరిగింది. లాస్ట్ టైము. మీరు ఒక్కవేళ అప్లై చేసుకుంటే మాత్రం ఈ స్టేట్‌లలో అప్లై అయితే చేసుకోండి. నేను చెప్పే స్టేట్స్ ఉంటాయి గదా! బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అగర్తల, మణిపూర్, మిజోరం, నాగాలాండ్. ఈ స్టేట్‌లల్ల మీరు అప్లై అయితే చేసుకోండి. మీకు ఒక్కవేళ అక్కడికి వెళ్లి మేల్ వాళ్ళు అంటే బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా గానీ 2 ఇయర్స్ అక్కడ మీరు సర్వీస్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరక్కడికి బోయి బీపీఎంకి సుమారుగా 18,000 అండ్ ఏబీపీఎంకి సుమారుగా 16,000 రూపాయలు సాలరీ అయితే వస్తుంది. ఈ సాలరీతోని మీరక్కడ సర్వైవ్ అయితారనుకుంటేనే వెళ్ళండి. అది మేల్ అయినా, ఫీమేల్ అయినా. ఇక నా సజెషన్ ఏందంటే, మీ దగ్గర ప్రస్తుతం ఏ జాబ్ లేదు. మేల్ వాళ్ళైతే ప్రస్తుతం ఏ జాబ్ లేదు. ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు అనుకున్న వాళ్ళు వెళ్ళండి. మధ్యప్రదేశ్ స్టేట్‌కి అప్లై చేసుకోండి. బీహార్ దగ్గరున్న స్టేట్‌లలో అప్లై అయితే చేసుకోండి. ఈ నాగాలాండ్ ఇవన్నీ స్టేట్స్ ఉన్నాయి గదా! చాలా దూరం గాబట్టి వీటిని ఆహ్, మనం స్కిప్ చేస్తేనే చాలా మంచిదన్నమాట. అక్కడికి వెళ్లి ఇంత తక్కువ సాలరీతోని మీరక్కడికి వెళ్లి అంతా చూసుకునే బదులు ఇక్కడనే 10, 15 వేలకు ఏదో ఒక షాప్‌లో అయితే ఉండొచ్చన్నమాట. సో, మీకిక్కడ పాయింట్ ఏందంటే మీకు జాబొస్తే మధ్యప్రదేశ్‌లో గాని, బీహార్‌లో గాని అండ్ ఇక్కడ ఉత్తరప్రదేశ్‌లో గాని, ఈ స్టేట్‌లలో వస్తే మీకు వెళ్ళడానికి ట్రై జేయండి. ఈ 18,000 కోసం. ఇక ఏబీపీఎం గూడా అంతే 16,000 వరకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఈ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ జాబ్స్ అనేది కంపల్సరీగా ఈసారి వస్తది. తెలంగాణలో 95% ఉన్న వాళ్ళకి మాత్రమే తెలంగాణలో జాబ్ వస్తది. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో 100% ఉన్న వాళ్ళకి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. 90 అబోవ్ ఉన్న వాళ్ళు మీరు తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్‌లోనే అప్లై చేసుకోవడానికి ఆహ్, అప్లై చేసుకోండి. అక్కడ మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక లేదు నాకు అదర్ స్టేట్‌లో పెట్టుకుంటా అంటే మీరు పెట్టుకోండి. కానీ మీరు ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సాలరీ అనేది ఇదే విధంగా ఉంటుంది. మనకు ఎయిత్ పే కమిషన్ అనేది యాడ్ కాదు. ఓకేనా? నాకు తెలిసిన వరకైతే ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏందంటే, మనకు ఎయిత్ పే కమిషన్ అనేది యాడ్ అయితే కాదనమాట. సో, ఇది మైండ్‌లో గుర్తుపెట్టుకొని మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు ఇంకా నాకు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ కావాలనుకుంటే వేరే వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎస్ఎస్‌సి సంబంధించి అండ్ ఆర్ఆర్‌బీకి సంబంధించి అలాగే ఇవన్నీ కూడా మనకు ఉండడం అయితే జరిగింది. ఆహ్, కాబట్టి వీటికి మీరు బాగా ప్రిపేర్ అయితే జాబ్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. 50,000-60,000 వరకు సాలరీ అయితే వస్తుందన్నమాట. అవి ట్రై చేయండి. ఇది సంబంధించి ఏదైతే పోస్టల్ జీడీఎస్ సంబంధించిన 2026కి సంబంధించిన 28,740 పోస్టులకు సంబంధించిన ఎక్కడ అప్లై చేసుకోవాలి మన తెల వాళ్ళకు బెస్ట్ అనేది చెప్పడం అయితే జరిగింది. అన్నీ కూడా క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది.
ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ జేయండి. అలాగే నాకు పర్సనల్‌గా మెసేజ్ జేయాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ గాండి. అప్డేట్స్ అనేది అందులో ఇస్తాను. ఫైనల్‌గా చెప్పేందంటే ఇదే వీడియో. థాంక్ యూ.